హలో గైస్, చిన్నపిల్లలకి ఈజీగా బనానా ప్యాన్ కేక్స్ అయితే చేసేద్దామా? నాకు నమ్మకైతే నేను ఇలానే చేస్తానన్నమాట. సూపర్గా టేస్ట్గా ఉంటాయి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 స్పూన్స్ ఓట్స్ అయితే తీసుకోవాలన్నమాట. నేను 2.5 తీసుకున్నాను. మనము బనానా ప్యాన్ కేక్స్ చేస్తాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. లైట్గా షుగర్ అయితే వేసుకొని నేను 1/2 కప్ అయితే వేసుకున్నాను. ఇంకా ఒకటి బనానా అయితే వేసుకోవాలన్నమాట. బాగా పడింది అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా లైట్గా లాస్ట్లో పాలైతే కొన్ని వేడి పాలైతే ఇంకా బాగుంటుంది. అయితే అవి వేసుకొని ఇంకా లాస్ట్లో అయితే ఒక ఎగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎగ్తో ప్రోటీన్ అన్నీ వస్తాయన్నమాట. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మనం ఓట్స్తో చేస్తాం కాబట్టి ఫుల్ టేస్టీగా అండ్ ఎనర్జీగా కూడా ఉంటారనమాట పిల్లలైతే. అండ్ ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్కి అయితే మనం గీ రాసుకోవాలన్నమాట. గీ అయితే కూడా కొంచెం స్మెల్ బాగుండి తింటారనమాట పిల్లలు. నేను గీ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ గీ వేసిన తర్వాత లైట్గా వేడి అయిన తర్వాత ఇలా స్పూన్స్ తీసుకొని వేసుకోవాలన్నమాట. నేను 2 స్పూన్స్ వేసి ఇలా బాగా రబ్ చేస్తున్నాను అనమాట. అలా రబ్ చేస్తే లోపల పచ్చితనం అనేది ఉండదన్నమాట. అలానే ఇంకా అన్ని వేసుకోవాలన్నమాట. అలాగే వేసుకొని మనం సిమ్లో ఉండే కాల్చుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అనమాట. స్లిమ్లోనే పెడితే బాగా కాలుతాయి, లోపల కూడా మగ్గిపోతుంది అనమాట. టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. ఇలా మనం అన్ని రబ్ చేసుకున్న తర్వాత మనం సిమ్లోనే పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. ఇంకా ప్యాన్ నుంచి మనం వేరు అయిపోతాయి అనమాట. ఇలా చూడండి, ఇంకా లైట్గా ఇలా తిప్పేసి తిరిగిపోతాయి అనమాట. ఇంకా అన్ని కూడా అలానే తిప్పేసుకోవాలన్నమాట. రెండు పక్కల కూడా సిమ్లోనే ఉంచి కాల్చుకోవాలి. ఇలా లైట్గా బ్లాక్ కలర్లో అయితే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. మీరు మీ పిల్లలకి ఇలానే చేసి పెట్టండి. ఫుల్ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇష్టపడి కూడా తింటారనమాట పిల్లలైతే. ఈ 7 to 15 months పిల్లలకైతే పెట్టొచ్చు అనమాట. బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత పెద్ద అయ్యే పిల్లలకు ఇంకా వేరుగా పెట్టొచ్చు. ఇది నా టేస్ట్ ఎంత బాగా నచ్చిందో నాకు అన్నమాకైతే చూడండి మీరు ఎంత హ్యాపీగా తింటుందో. మనం అన్ని హెల్దీ వేసాం కాబట్టి ఫుల్ ఎనర్జీతో తింటారనమాట. మీరు కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి. నా కన్నమ్మ చూడండి ఎంత బాగా తింటుంది అనమాట. కన్నమ్మ నేను పెట్టినా కూడా తింటాం లేదనమాట. తానే తీసుకొని తింటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటాయి ఇవైతే ప్యాన్ కేక్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కన్నమ్మతో పాటు టేస్టీగా ఉన్నాయని చెప్పేసి నేను కూడా 2-3 తినేసాను అనమాట. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట ఇవైతే. మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఇలా అయితే ట్రై చేసి పెట్టండి అనమాట. ఫుల్ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఓకే గాయస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా. బాయ్ బాయ్.